హలో ఫ్రెండ్స్, బాయిల్ ఎగ్ ఆనియన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల శనగపప్పు వేసి చిటపటలాడుతున్నప్పుడు ఇందులో ఉల్లిపాయలు 3 నుండి 4 పెద్ద సైజువి ఇలా పొడవుగా కట్ చేసుకుని వేయండి. ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఉప్పు వేస్తే త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇవి ఫ్రై అయ్యేలోపు 7 నుండి 8 గుడ్లు అయితే ఈ విధంగా ఉడకబెట్టేసి లైన్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసిన తర్వాత 1 స్పూన్ దాకా పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. స్పైసీ చూసుకొని 2 స్పూన్ల దాకా కారం, 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. రుచి చూసుకొని మీకు ఏమైనా ఉప్పు తగ్గినట్టుగా ఉంటే వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. ఉల్లిపాయలు మునిగేంత వరకు వాటర్ వేసి ముందుగా ఉడికించుకొని లైన్స్ పెట్టుకుని ఎగ్స్ని ఈ విధంగా యాడ్ చేసుకొని 3-4 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఇంతే, ఆనియన్ బాయిల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.